వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని, కాలుష్యాన్ని నివారించి ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని 7వ వార్డులో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలని, గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి అభివృద్ది చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం కూడా చేస్తున్నాను. దయచేసి సిటీలో అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఈ చెట్లు పెంచాం మన వాకింగ్ ట్రాక్ కూడా సగంలో ఆగిపోయినటువంటి పరిస్థితులు కమిషనర్ గారు అవి కూడా పూర్తి చేయమని చెప్పి కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. మా వాళ్ళు బయటకు పోకుండా ఇక్కడే వాకింగ్ చేసుకుంటారు. మా వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది. నైట్ 10 పేరు పాపం నడుస్తాం, రచ్చగాండి చూస్తూ ఉంటాను. ఇంకొకరికి ఏం చెప్పలేక దమ్ముండే పరిస్థితి. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేద్దాం. అలాగే పిల్లలు ఆడుకునేదానికి వాళ్ళకి ఏ వస్తువులు కావాలా, ఉయ్యాలు కావాలా, లేకపోతే అటు ఇటు పిల్లలకి చేసేదానికి కావాలా, ఏ వస్తువులు కావాలో అన్ని కూడా నేను సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ, నేను ఎక్కడ ఆడబుట్టే కూడా చెప్పుకోను. నేను పుట్టిన నా గూడూరు, నా వాళ్ళు నిలకడ, వాళ్ళ దేవాలయ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా కాబట్టి నా వాళ్ళని ప్రాణం పోయినా మర్చిపోయే సమస్య అని చెప్పి నేను తెలియజేస్తూ, అన్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ యాక్చువల్గా మీరు ఎస్కేఆర్ గవర్నమెంట్ కదా పెడతా ప్రోగ్రాము. నేను వద్దని చెప్పా, మా టైం బాగుండి నా ఏరియాలో పెట్టడం చాలా సంతోషం అని చెప్పి మా కమిషనర్ గారు తెలియజేస్తూ, ఇక్కడ శానిటేషన్ కానీ అవి కూడా నేను ఎమ్మెల్యేలో ఉన్నాను సార్ ఇక్కడ, కాబట్టి ఇది బాగా చేయండి. ఎందుకంటే స్వామి ఏరియా ఇది. అలాగే ఇప్పుడే చెప్పు మళ్ళీ కరోనా వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ విషయంలో కూడా అందరూ కూడా పరిశుభ్రంగా ఉండి ఆ కరోనా రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మీకు గుర్తులేదు, నేను ఎమ్మెల్యే కాకపోయినా కరోనా వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో సాయం చేశాను. మా వాళ్ళు ఇంటికి వచ్చి బియ్యం వేయడం కానీ, కూరగాయడం కానీ, గుడ్లు వేయడం కానీ అన్ని కూడా మొత్తం అర్జున వాళ్ళంతా కూడా చేశాం. ఎందుకంటే నా బాధ్యత కాబట్టి నేను చేశా. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే చాలా మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ మీరు చూపించుకుంటే ఆ బిల్స్ తెచ్చిస్తే ఆ బిల్స్ నేను డబ్బులు తీసుకొస్తానని చెప్పి తెలిసిన వాళ్ళు వస్తున్నారు, తెలియని వాళ్ళు రావట్లే.
కాబట్టి మీరు రాండమ్మా, ఇక్కడేమి పార్టీలతో సంబంధం లేదు. ఇది నా ఏరియా, నా అడ్డ. ఇక్కడ ఎవరైనా సరే పేదోళ్ళు ఉంటే వచ్చి పని చేసుకోవచ్చు. ఇక్కడ మిమ్మల్ని ఎవరిని కూడా అది ఇదని మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం కూడా దాదాపు 500 మెజార్టీ ఈ వార్డులు వచ్చింది. కాబట్టి డబ్బులు ఆలోచిస్తారో ఏ పని రద్దు పెట్టుకోండి. కానీ సొంతంగా వాళ్ళ ఇళ్ళ ముందు ఉండేవాడిని, ఏ ఇష్యూ వచ్చినా నాతో మాట్లాడేవాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసి మీ అందరికీ రుణపడి ఉన్నా. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకపోవడంపై వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమలోని ఆక్రోశాన్ని వెల్లడిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని వైసీపీ కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ప్రజాగ్రహం ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చూపించారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం 1,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క అభివృద్ది కార్యక్రమం గాని చెప్పిన సంక్షేమ పథకాలు గాని అమలు చేసిన పాపాన పోలేదని అన్నారు. అప్పుగా తెచ్చిన నిధులు ఏమయ్యాయో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతమైంది. పెద్ద ఎత్తున ప్రజల బాధ, నిరాశ ఇవన్నీ కూడా ఆగ్రహం రూపంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నినదించిన రోజు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తయిపోయింది. ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు 143 హామీలు, తర్వాత సూపర్ 6 ఇవన్నీ ప్రజలకు గుర్తుంది. చంద్రబాబుకు గుర్తుందో లేదో తెలియదు, కానీ ఇచ్చిన వాళ్లకు చంద్రబాబుకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్కి కానీ వీరికి ఎవరికి గుర్తున్నట్టు లేదు. ప్రజలకు మాత్రం ఖచ్చితంగా గుర్తుంది. అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎక్కడ చూసినా కూడా వేలాది మంది తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రజాగ్రహం ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వానికి చూపించడం జరిగింది. దారుణం. ఈ సంవత్సర పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపు 1,51,000 కోట్లు కాకుండా ఇంకా అమరావతి పేరుతోటి అంతా కలిపి 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ, చెప్పినేటి సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి అమలు చేయడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అమలు చేసిన మేనిఫెస్టోలో అమలు చేసిన దాంట్లో ఒక్కటి కూడా ఇచ్చిన పాపాన పోలే. మరి ఈ డబ్బులన్నీ ఏమైనాయో ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు శ్వేతపత్రం ద్వారా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలకు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ప్రజలను తాకట్టు పెట్టి, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసింది ఏదో ఒక మంచి కార్యక్రమం చేయడం కోసం. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అప్పులు చేయడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టుగా 14 లక్షల కోట్లు ఇవన్నీ కాదు, కానీ వాళ్ళే అసెంబ్లీలో చెప్పినట్టుగా, కాగు వాళ్ళు చెప్పినట్టుగా 5,500 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. తప్ప వేరే ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంతా కూడా డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకే అన్ని కూడా ఆ డబ్బులంతా కూడా అందించిన పరిస్థితి చూడడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా హైదరాబాద్లోని బేగంపేట ప్యాట్నీ నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణలపై హైడ్రా అధికారులు కొరడా జులిపించారు. నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించిన హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ప్యాట్నీ నాలా విస్తీర్ణం కుదించుకుపోవడంతో వర్షం వస్తే భారీగా వరద నీరు కాలనీలోకి, ఇళ్లలోకి ప్రవేశించడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు హైడ్రాను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించి హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను బుల్డోజర్ల సహాయంతో నేలమట్టం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలి, పిలుపు ఇచ్చిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.
గత జగన్ ప్రభుత్వంలో డీసీసీబీలని అవినీతిలో కూరుకుపోయేలా చేశారన్న మంత్రి అచ్చెన్న. అవినీతిపై హౌస్ కమిటీ నియమించి విచారణ చేస్తున్నామని స్పష్టం. పదో తరగతి మూల్యాంకనంపై విచారణకు ఆదేశించాలన్న మాజీ మంత్రి సురేష్. విద్యాశాఖ మంత్రితో సహా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.